తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ నిధులు రాక ఇబ్బందులకు గురైన సర్పంచులు కాంగ్రెస్ వస్తే పరిస్థితులు మెరుగవుతాయని ఆశించారు. కానీ కాంగ్రెస్ వచ్చినా కూడా సర్పంచులకు న్యాయం జరగడం లేదు. ఈ ఏడాది కొత్తగా పదవులు చేపట్టిన సర్పంచులకు గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదట. దీంతో సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులకు ఇవ్వాల్సిన జీతాలు, నిధులను ఆలస్యం ఎందుకు జరుగుతోంది? గత బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్పంచులకు ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? చూద్దాం. తెలంగాణలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతోంది. గ్రామంలో సర్పంచులకు దక్కాల్సిన గౌరవం అంతకంతకు పడిపోతుంది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకొని నెరవేర్చాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పనులు చేయకపోతే ఊరిలో తిరిగేందుకు ముఖం చెల్లక పరువు కోసం ఆస్తులు కోల్పోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు నానా ఇబ్బందులు పడ్డారని ఆరోపణలున్నాయి. సర్పంచుల వ్యవస్థ నాశనం కావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, బిల్లు, కాంట్రాక్ట్ చెల్లింపులు సర్పంచులు తమ సొంత డబ్బుతో చేయించామని సర్పంచుల సంఘాలు ఆందోళన చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది సర్పంచులు అప్పుల ఊబిల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి సర్పంచులకు రావాల్సిన నిధులు అలానే పెండింగ్లో ఉండిపోయాయి. 2023లో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారాక సర్పంచులకు రావాల్సిన నిధులతో పాటు ఎన్నికలు కూడా ఆలస్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల సమస్యలు తీరుతాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. పంచాయతీ ఎన్నికలు జరగడానికి ఆలస్యం కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2 సంవత్సరాలు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయ్యాకే కేంద్రం విడతల వారీగా నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర నిధులపైనే ఆధారపడడంతో సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇంకా ఆలస్యమవుతూ వస్తున్నాయి. 2026 జనవరి నెలలో ఎన్నికలు పూర్తయ్యాక కేంద్రం నుంచి నిధులు రావడం మొదలైంది. కానీ కేంద్రం నుంచి రావాల్సినవి ఇంకా వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అప్పుల భారం, ఆదాయ వ్యయ సమతుల్యత సమస్యల కారణంగా స్థానిక సంస్థలకు నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గత 5 నెలల పాటు జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రతి సర్పంచ్కు నెలకు 6,500 చెల్లించాల్సి ఉండగా 5 నెలలకు పైగా బకాయిలున్నాయని నివేదికలు చెప్తున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా సర్పంచులకు జీతాల రూపంలో చెల్లించాల్సిన నిధులు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఏదేమైనా సర్పంచులు గత 3 నుంచి 4 ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు వారి సమస్యలను అర్థం చేసుకొని సర్పంచుల పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.